హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు డ్రెస్ కటింగ్ చూద్దాము. మెజర్మెంట్ ప్రకారం మనకు 3 పార్ట్స్ మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. చెస్ట్, వేస్ట్ అండ్ హిప్ సైజ్. ఈ 3 సైజెస్ ఉంటే మనము ఒక డ్రెస్కి కట్ చేయవచ్చు నార్మల్గా. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. వీడియోలో ఇప్పుడు ఎంటర్ అవుదామండి. ఫస్ట్ మనం 3 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఒకటి చెస్ట్, వేస్ట్ అండ్ హిప్. ఈ 3 సైజెస్ కోసం మనము 3 లైన్స్ ఇలా డ్రా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మెజర్మెంట్ పెట్టుకోవాలి. దీనికి చెస్ట్ వచ్చేసి 46 అండ్ వేస్ట్ వచ్చేసి 36 అండ్ హిప్ వచ్చేసి మనకు 48 ఉంది. దీని ప్రకారం మనము కొలతలు చూసుకుందాం. 46 ఫోర్త్ పార్ట్ ఎంత మనకు 11.5 అండ్ 36 ఫోర్త్ భాగం ఎంత 9 అండ్ 48 ఫోర్త్ భాగం మనకు 12 అవుతుంది. దీని ప్రకారం మనం ఇప్పుడు డ్రా చేసుకుందాం. షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకు 8 సెంటీమీటర్స్ అండ్ చెస్ట్ పార్ట్ వచ్చేసి మనకు ఎంత అనుకున్నాం 11.5 అండ్ వేస్ట్ వచ్చేసి 9 ఇంచెస్. హిప్ వచ్చేసి 48లో ఫోర్త్ పార్ట్ 12 అవుతుంది. ఇక్కడ 12 ఉంటే మనం ఇక్కడ ఈ పార్ట్లో మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 13 తీసుకుందాం. ఇప్పుడు ఈ టిక్స్ అన్నీ మనము కలుపుకుందాం. ఓకే అండి, ఫస్ట్ షోల్డర్ తీసుకుందాం. షోల్డర్ 8, ఆర్మ్ హోల్ 7. ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా, దీనికి ఈ డ్రాప్ని కలిపేద్దాం. ఓకేనా? ఇలాగే మనము ఖర్చు కూడా తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ తీసుకుందాం. ఇలా రౌండ్ తీసుకోవాలి. మార్జిన్ కోసం మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ రౌండ్ ఇలా రౌండ్ తీసుకుందాం. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ మార్జిన్ పెట్టుకుందాం. అండ్ ఇక్కడ 1 ఇంచ్. ఇవి కూడా కలుపుకుందాం.
అండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం ఇలానే. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మనం ఇలా పరుచుకొని కట్ చేసుకుందాం.